Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for this time. ఈ సమయం కొరకు మీకు కృతజ్ఞతలు. Touch me also. నన్ను కూడా ముట్టండి. Lord, fill us with your presence. ప్రభువా, మమ్మల్ని మీ సన్నిధి చేత నింపండి. Touch our conscience. మా మనస్సాక్షిని తాకండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Two men went to the temple of God. ఇద్దరు వ్యక్తులు దేవాలయమునకు వెళ్ళారు. And one man was so proud. ఒక వ్యక్తి గర్వంతో ఉన్నాడు. He was proud that he is giving tithes to God. అతడు దశమ భాగం ఇస్తా ఉన్నాను కదా అని గర్విస్తూ ఉన్నాడు. And that man was so proud that he is not an adulterer and not a thief. ఒక వ్యభిచారి కాదు లేదా దొంగను కాదు కదా అనేటువంటి అతిశయంతో ఉన్నాడు. And the other man was so humble. మరి మరొక వ్యక్తి ఎంతో దీనుడిగా ఉన్నాడు. He was unable to come nearer to the presence of God. దేవుని సన్నిధికి సమీపించడానికి కూడా అతనికి ధైర్యం సరిపోవట్లేదు. He could not lift up his head also. అందును బట్టి అతను తలెత్తి కూడా పైకి చూడట్లేదు. He was thinking of his sinfulness. తన పాపపు సంగతిని గూర్చి అతను ఆలోచిస్తూ ఉన్నాడు. He was crying, "Oh Lord, I am a sinner." అతడు ప్రభువా నేను పాపిని అని ఏడుస్తూ ఉన్నాడు. He said, "Have mercy upon me." నన్ను కరుణించు అని మొరపెడుతున్నాడు. He was made justified than the other Pharisee. కానీ ఆ మొదటి వ్యక్తి లేదా పరిసయ్యుని కంటే ఆ రెండవ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. Many people go to church. చాలా మంది సంఘానికి వెళ్తారు. They do not know that they must be justified before they leave. అయినప్పటికీ వారికి అర్థం కాదు, వారు దేవాలయం విడిచిపెట్టి వెళ్లే ముందు వారు నీతిమంతుడిగా తీర్చబడాలి అనే So విషయం. they come and go. కానీ వారు వచ్చి వెళ్ళిపోతారు అంతే. God looks at your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. If your heart is full of pride, నీ హృదయము గర్వంతో నింపబడి ఉంటే God hates the proud. దేవుడు అహంకారులను అసహ్యించుకుంటాడు. Some people, they do not know the word of God. కొంతమందికి దేవుని వాక్యము తెలియదు. They have the Bibles in their hands, వారి చేతుల్లో బైబిల్ మాత్రం but ఉంటుంది. they don't read the Bible. అయినప్పటికీ వారు బైబిల్ చదవరు. They don't meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించరు. Word of God is, for them it is like cock and bull stories. దేవుని వాక్యం అంటేనే అది కాకమ్మ కథల్లాగా వారికి అనిపిస్తుంటాయి. Don't feel like that. అలాగా తలంచొద్దు ఎంత మాత్రం. God will judge your life by his word only. దేవుడు నీ జీవితాన్ని ఆయన వాక్యాన్ని బట్టి మాత్రమే తీర్పు You తీరుస్తాడు. are hearing the word of God on and off, on and నువ్వు off. తరచుగా దేవుని వాక్యం వింటూనే ఉన్నావు. So the word of God has become so cheap to you. కనుక నీకు దేవుని వాక్యం ఎంతో చవకబారినటువంటిదిగా కనబడుతుంది. Yeah, it's not cheap. అది చవకది ఎంత మాత్రం కాదు. That same word will judge you, which you are hearing. నీవు వింటున్న ఈ వాక్యమే నిన్ను తీర్పు తీర్చబోతుంది. People come and they sit and look at others. ప్రజలు మరి కూటాలకు వస్తారు, కూర్చుంటారు, కూర్చొని వేరే వ్యక్తుల వైపు చూస్తూ ఉంటారు. That Pharisee, when he came and he was noticing the other man, మరి పరిసయ్యుడు కూడా దేవాలయానికి వచ్చాడు, కానీ అతడు వేరే వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. he was justifying himself. అతడు తన్ను తానే నీతిమంతంగా తీర్చుకుంటున్నాడు. I am not like this man. నేను ఈ వ్యక్తి వలె లేను, I am greater than him. నేను అతని కంటే ఉన్నతంగానే ఉన్నాను. Some people look at others, కొంతమంది ఆ రీతిగా ఇతరులను చూస్తూ ఉంటారు. how they are sitting, how they are standing, how they are behaving, and always they look at others. వారు ఏ రీతిగా కూర్చుంటున్నారు, లేస్తున్నారు, అన్ని వేళలా ఇతరులనే చూస్తూ ఉంటారు. They are ignorant of their own heart. అంతేగాని వారి స్వంత హృదయ పరిస్థితి మాత్రం They have పట్టించుకోరు. the eyes to look at others. ఇతరులను చూడడానికి కలిగిన కన్నులే ఉన్నాయి వారికి. Their spiritual eyes were closed. మరి అలాంటి వారి ఆత్మీయ నేత్రాలు మాత్రం మూయబడి They ఉన్నాయి. are not able to look at themselves. వారు తమ్మును తాము చూసుకోలేని పరిస్థితి. What dress that girl is wearing, ఆ అమ్మాయి ఏ వస్త్రాలు ధరించింది, what color of dress that boy is wearing. లేదా ఆ అబ్బాయి ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. Your eyes are full of arrogance. మరి నీ కన్నులు పూర్తిగా అహంకారంతో నిండినవిగా ఉన్నాయి. God will not justify you. అలాంటప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చనే తీర్చడు. You are justifying yourself only. నీవే నీతిమంతునిగా తీర్చుకుంటున్నావు. The other man did not look at this Pharisee. మరి ఆ రెండవ వ్యక్తి ఈ పరిసయ్యుని ఎంత మాత్రం పట్టించుకోలేదు. He was looking down. అతను కేవలము క్రిందకి తలదించుకున్నాడు. That means in his heart he was thinking, I am only set to hellfire, that's all. అతని హృదయంలో అతను నేను కేవలం నరకాగ్నికే పాత్రుడనని తలస్తూ ఉన్నాడు. I am not qualified to go to heaven. నేను
పరలోకానికి వెళ్ళడానికి అర్హుడనే కాదు అని. That's how he could not even lift up his eyes towards heaven. ఆ రీతిగా అతని హృదయం ఉంది గనుకనే అతను ఆకాశం వైపు కన్నులెత్తి కూడా చూడలేని పరిస్థితితో ఉన్నాడు. Many people are not able to look at themselves. చాలా మంది తమ్మును తాము పరీక్షించుకొని వారుగా ఉన్నారు. What do we see about David? దావీదును గురించి మనం ఏం చూస్తున్నాం? What he was praying? అతను ఏమని ప్రార్థిస్తున్నాడు? Search me, O Lord, పరీక్షించు దేవా నన్ను, and know my heart. నా హృదయాన్ని తెలుసుకోండి, If there is any sin in me. నాలో ఏదైనా పాపం ఉంటే. That's how he was examining himself. ఆ రీతిగా అతడు తన్ను తాను That పరీక్షించుకుంటున్నాడు. was the attitude of David. దావీదు ప్రవర్తన, వ్యక్తిత్వం అది. But you are not like that. కానీ నీవు అలా లేవు. You are looking at somebody నువ్వు మరి ఎవరినో చూస్తున్నావు. and you are telling that woman is so proud. నువ్వు చెప్తావు ఆ స్త్రీ ఎంతో గర్వంతో ఉంది అంట. That means your heart is full of pride. దాని అర్థము నీ హృదయం ఎంతో గర్వంతో ఉందని. What kind of fruits you brought into the presence of God? దేవుని సన్నిధిలోనికి ఏ ఫలాలు తీసుకొని వచ్చావు? You look at Cain and Abel. కయీనును హేబేలును చూసినట్టయితే Abel brought the firstlings and the fat ones. హేబేలు మరి తన మందలోని ప్రథమమైనవి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. He came with humility. దీనత్వంతో అతను వచ్చాడు. He has God's mind in his life. అతనికి దైవికమైన మనసు తన There జీవితంలో. was love for God. దేవుని ఎడల ప్రేమ ఉన్నది. With love for God and worship for God, he came into the presence of God reverently. దేవుని ఎడల ప్రేమతో, ఆరాధన భావంతో అతను దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. He knew the mind of God. దేవుని మనసేంటో హేబేలుకు తెలుసు. And his offering was accepted by God. అందును బట్టి హేబేలు అర్పణ దేవుని చేత అంగీకరించబడింది. Yeah, being simply coming into the presence of God is not enough. సాధారణంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవడం అనేది అది ఎంత మాత్రం సరిపోదు. How God is dealing with you, that you must understand. దేవుడు నీతో ఎలా సంప్రదిస్తున్నా ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. Yeah, first he gave preference to Abel. దేవుడు హేబేలుకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చాడు. He looked at the heart of Abel. హేబేలు యొక్క హృదయాన్ని ముందుగా చూశాడు దేవుడు. So pleasing to God. అతని హృదయము దేవునికి ఎంతో సంతోషింప చేసేటువంటిదిగా ఉంది. Your thoughts are wavering. నీ యొక్క తలంపులు చంచలంగా ఉన్నాయి. Your eyes are wavering. నీ యొక్క కన్నులు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. Why are you casting your eyes on others? ఎందుకు నీ దృష్టిని ఇతరుల మీద పెడుతూ ఉన్నావు? That woman is bad, this woman is bad, that boy is bad, everybody is bad. ఆ స్త్రీ చెడ్డగా ఉన్నారు, ఈ స్త్రీ చెడ్డది, లేదా ఆ అబ్బాయి చెడ్డవాడు, ఇదే మరి. But you're worse than anyone. కానీ నీవు ఎవరికంటే కూడా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నావు. You don't know that your heart is the heart of a foolish person. నీ హృదయము ఒక అవివేక హృదయం అనే విషయం గ్రహించట్లేదు. Your heart is full of arrogance. అహంకారంతో ఉన్న హృదయం ఇది. You don't have any humility. నీకు ఏ దీనత్వము లేనే లేదు. You don't have the heart of love. నీకు ప్రేమ కలిగిన హృదయం లేదు. Love for others. ఇతరుల ఎడల ప్రేమ. You don't know how to love others. ఇతరులను ఏ రీతిగా ప్రేమించాలో You don't know how to give value to others. ఇతరులకు ఏ రీతిగా విలువనివ్వాలో తెలియదు. Let us turn to Isaiah 55 యెషయా గ్రంథము 55వ అధ్యాయం చూద్దాం. and verse 7. 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. He is a good God. ఆయన మంచి దేవుడు. He has abundant pardon for you. ఆయన బహుగా క్షమాపణ నీ ఎడల కలిగి ఉన్న దేవుడు. But here the condition is you have to return to him. కానీ ఇక్కడ ఉన్న కండిషన్ ఎలా, నీవు మొదటగా ఆయన వైపు తిరగాలి. You have to come to the cross. నీవు సిలువ యుద్ధకు రావాలి. And humble yourself. నిన్ను నీవు తగ్గించుకోవాలి. Wash yourself in his blood. నిన్ను నీవు ఆయన రక్తంలో కడుక్కోవాలి. You have to change your ways. ఆ కనుక్కున్న తర్వాత నీ మార్గాల్ని నువ్వు మార్చుకోవాలి. Here God is warning you. ఇక్కడ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. Return to him. తిరిగి రా అని. That's what Isaiah was telling the people of Israel in exile. యెషయా ప్రవక్త చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఆ మాటలే బోధిస్తూ ఉన్నాడు. They have become unrighteous. వారు అనీతిమంతులుగా తయారయ్యారు. Yeah, they are living as they please. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. And here a call was giving to them by prophet Isaiah. మరి అలాంటి వారికి యెషయా ప్రవక్త ద్వారా పిలుపు అందించబడుతుంది. Last night also we saw in verse 1
how God was giving them invitation. గత రాత్రి కూడా మొదటి వచనం చదివినట్లయితే మనం చూసాము దేవుడు వారికి ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. Come, that was the invitation. రండి అని చెప్తా ఉన్నాడు, అదే వారి ఆహ్వానము. It was not invitation for big people. అది గొప్పవారైన వారికి ఇచ్చేటువంటి ఆహ్వానం కాదు. It was a universal invitation. అది అందరికీ కూడా వర్తించేటువంటి ఆహ్వానం. Without money you can buy wine and milk. ఏ ధనము లేకుండానే మీరు పాలను. Only they have to spend the money of obedience, not the external money. అవి కొనుక్కోవాలి అని అంటే మీరేమి కనబడేటువంటి ఆ ధనమును ఏమి చెల్లించవలసిన అవసరత లేదు, కానీ విధేయత అనేటువంటి ధనమును వెచ్చించాలి. Be humble and believe. కనుక తగ్గించుకొని నమ్మకం కలిగి ఉండండి. The price God wants from you is obedience and responding to it and believing it. నీ నుండి దేవుడు నువ్వు చెల్లించాలి అనే ఆశతో ఎదురు చూస్తున్నదల్లా నువ్వు నమ్మడము, ఆయనకు విధేయత చూయించడము, ఆయన యొద్దకు రావడమే. Promotion does not come from the east or west. హెచ్చు అనేది అది తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను కలగదు. God will lift you up. దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. By pulling your shoelaces you cannot be lifted up. నీ స్వంత బలంతో నిన్ను నీవు హెచ్చించుకోలేవు. No, God will lift you up. దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. God has got much pardon in his hands. దేవుడు తన ఎదుట బహు క్షమాపణను నీ కొరకు ఉంచాడు. Today you are living. ఈ దినము నీవు ప్రాణంతో ఉన్నావు. You are walking towards your grave. నీవు నీ సమాధికి దగ్గరగా నడుస్తూ ఉన్నావు. When you will be put into grave you do not know. ఏ సమయంలో నువ్వు సమాధి చేయబడతావో నీకు తెలియదు. But after your death, కానీ నీ మరణం తర్వాత what is awaiting? మరి ఏది నీ కొరకు వేచి ఉంటుంది? Hebrews 9th chapter. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం and verse 27. 27వ వచనము. It is appointed unto man once to die, and after that judgment. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. There is an end for everything. ప్రతి దానికి ఒక అంతం అనేది ఉంటుంది. And there is an end to your life also. నీ జీవితానికి కూడా ఒక అంతం ఉంది. The end is important than your beginning. నీ ఆరంభం కంటే నీ అంతం అనేది ప్రాముఖ్యము. We are in the last days. మనం అంత్య దినాల్లో ఉన్నాము. Judgment is going to come upon you. తీర్పు మన మీదికి రాబోతా ఉంది. Last days you will see many scoffers. అంత్య దినాల్లో పరిహాసకులను మనం చూస్తాము. They say, where is the coming of Jesus? ఆ పరిహాసకులు వచ్చి దేవుని రాకడ గురించి ఏమాయను అంటారు. Many people are telling like this and you are also telling like that. చాలా మంది అదే రీతిగా అంటారు కనుక నీవు అలాగే అంటావు. 2 Peter 3rd chapter. 2వ పేతురు 3వ అధ్యాయము and verse 8. 8వ వచనము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్న ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. He is so long suffering. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. Why should he come late? ఎందుకు ఆయన ఇంత ఆలస్యం చేస్తున్నాడు? Why he is not coming? ఎందుకు ఇంకా రావట్లేదు? Because he is loving you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే ఆలస్యం చేస్తున్నాడు. The judgment is awaiting you. తీర్పు నీ కొరకు వేచి ఉంది. You are blind to that. నీవు దాన్ని గ్రహించని గ్రుడ్డిగా ఉన్నావు. Now this time he is warning you now. మరి ఈ సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. Don't be like a scoffer. ఒక పరిహాసకుని వలె ఉండవద్దు. The people at the time of Noah, నోవాహు సమయంలో ప్రజలు they were like that only. వారు అదే రీతిగా ఉన్నారు. They didn't have any fear of God. వారికి దేవుని భయం ఎంత మాత్రం లేదు. Genesis 6th chapter and verse 5. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము. And the wickedness of man was so great. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. And even the imagination also. వారి హృదయంలోని తలంపులోని ఊహ అంతా కూడా కేవలం చెడ్డదిగా దేవుడు చూశాడు. So God wanted to destroy the world. కనుకనే దేవుడు ఆ లోకమునంతటిని నాశింపజేయాలని ఆశపడ్డాడు. That was the judgment. అది తీర్పనగా. The whole world is full of scoffers. ఆ లోకమంతా కూడా పరిహాసకుల చేత నింపబడి ఉన్నది. When God asked Noah to build an ark, దేవుడు నోవాహును ఒక ఓడ నిర్మించమని చెప్తూ ఉన్నాడు. even when the ark was being built at that time, మరి అక్కడ ఓడ నిర్మించబడిన తర్వాత కూడా all the people were scoffing and laughing. అక్కడ ఉన్న వారందరూ కూడా అపహసిస్తూ ఉన్నారు. Because they didn't know about rain. ఎందుకంటే అది వరకు వారికి వాననే తెలీదు. Now whatever Noah was telling, that was all laughing stuff to them. ఆ సమయంలో
నోవాహు ఏది చేసినా కూడా అదంతా ఒక నవ్వులాట చేస్తున్నటువంటిగానే ఉంది. God is going to destroy this world through flood. దేవుడు లోకమంతటిని కూడా మరి జల ప్రళయం నాశనం చేయాలనుకుంటున్నాడు. They were examining the ark. వారు ఆ ఓడను గమనిస్తూ ఉన్నారు. They were coming and seeing and laughing. వచ్చి చూస్తూ దాన్ని చూసి నవ్విపోతూ ఉన్నారు. And he was telling them the truth. అయినప్పటికీ నోవాహు వారికి ఉన్న సత్యం చెప్తూ ఉన్నాడు. Today also many people don't want to believe truth. మరి ఈ సమయాల్లో కూడా చాలా మంది సత్యమును నమ్మాలి అనే ఆశతో ఉండరు. Noah obeyed the word of God. నోవాహు దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. He didn't retaliate, he didn't say anything. అతడు తిరిగి ప్రశ్నించలేదు లేదా మరి ఏది కూడా చెప్పలేదు. Without any question he started. ఏ ప్రశ్న లేకుండా అతను ఆరంభించాడు. He received the measurements how to build the ark. అతను ఎలాంటి కొలతలతో ఆ ఓడ నిర్మించాలో తెలుసుకున్నాడు. The Bible says by faith Noah obeyed God. దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసమును బట్టి దేవుడికి నోవాహు విధేయత చూపించాడని. And he had the fear of God. అదే రీతిగా నోవాహు దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. Because he had the fear of God. దేవుని భయం ఉన్నది గనుక He prepared an ark. అతడు ఓడను నిర్మించాడు. The Spirit of God was operating the whole world. నిజంగానే దేవుని ఆత్మ లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉంది. God brought the animals and fowls and even creeping things into the ark. నోవాహు దేవుడు చెప్పిన రీతిగానే సమస్త విధములైన పశువులను పురుగులను అన్నిటిని కూడా ఓడలోనికి తీసుకొచ్చాడు. Those people around the ark, they were laughing. అలా జరుగుతున్నప్పటికీ ఆ ఓడ చుట్టూ ఉన్న జనులు మాత్రం నవ్వుతూనే ఉన్నారు. They were amazed at how the animals were acting. And 40 days it rained, 40 days and 40 nights. 40 దినములు 40 రాత్రులు వర్షం కురుస్తూ ఉంది. All flesh died. మరి అప్పుడు శరీరధారులైన నరులందరూ కూడా చనిపోయారు. Verse 22. 22వ వచనం. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయాను. All living things, substances, they died and destroyed. జీవము కలిగిన సమస్తము కూడా నశించిపోయాయి, చనిపోయాయి. But Noah and his family, they did not die. కానీ నోవాహు మరి అతని కుటుంబము జీవించే ఉన్నారు. 3 sons and 3 daughters-in-law. 3 కుమారులు 3 కోడళ్లతో ఉన్నారు. He gave them the fear of God. వారికి దేవుని భయముని ఇవ్వగలిగాడు నోవాహు. He made them to fear God. వారు దేవునికి భయపడే రీతిగా వారిని ఉంచగలిగాడు. That's how he grew that family. ఆ రీతిగా అతడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. Even daughters-in-law also feared God. వారి కోడళ్ళు సైతము దేవుని భయం కలిగిన వారుగా ఉన్నారు. If you have the fear of God, నీకు దేవుని భయం ఉంటే God will also bless you like that. దేవుడు నిన్ను కూడా అదే రీతిగా ఆశీర్వదిస్తాడు. He will bless the people around you. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను కూడా దేవుడు దీవిస్తాడు. And the members of your family. నీ కుటుంబ వ్యక్తులను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. God remembered the family of Noah. దేవుడు నోవాహు కుటుంబీకులను జ్ఞాపకం చేసుకున్నాడు. Chapter 8 and verse 1 of Genesis. 8వ అధ్యాయము 1వ వచనం ఆదికాండము. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. He remembered even the animals and creeping things also in the ark. ఆయన ఓడలోనున్న జంతువులను పశువులను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. What do we see in Jude verse 6? యూదా పత్రిక 6వ వచనం. What did he do with the angels? And what happened to those angels? మరి ఆ దేవదూతల సంగతి ఏమైందో ఇక్కడ ఉంది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. He bound them for judgment day. అట్టి దేవదూతలను దేవుడు తీర్పు కొరకు బంధించి ఉంచాడు. He did not leave even the angels also. దేవదూతలను సైతము దేవుడు విడిచిపెట్టలేదు. So lightly you are treating God. కానీ నీవు మాత్రము దేవుని వాక్యాన్ని ఎంతో తేలిగ్గా ఎంచుతున్నావు. You think you are wiser than God. నీవు దేవుని కంటే కూడా తెలివి మంతుడవు అని తలస్తున్నావు. You think God is so loving and he will not do anything to me. దేవుడు ప్రేమించే దేవుడు కనుక నాకు ఏది చెయ్యలే ఏం కాదు అనుకుంటున్నావు. My mother is praying for me and my wife is praying for me and God cannot do anything to me.
నా తల్లి నా కొరకు ప్రార్థిస్తుంది, నా భార్య నా కొరకు ప్రార్థిస్తుంది, కనుక దేవుడు నాకు ఏది కీడు చెయ్యలే అనుకుంటున్నాను. Such darkness has taken hold of you. అలాంటి చీకటి నిన్ను పట్టి బంధిస్తుంది. You are believing the words of the devil. నువ్వు సాతాను చెప్పే మాటలను నమ్ముతున్నావు అంతే. Yeah, you are not obeying the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించలేదు. No, the word of God says return. ఈ సమయంలో దేవుని వాక్యం నీకు హెచ్చరిస్తూ ఉంది, తిరిగి రా అని. Here the angels, he kept them in for the day of judgment. ఇక్కడ చూసినట్టయితే దేవదూతలనే దేవుడు తీర్పు కొరకు బంధించి ఉంచాడు. Next was 7th verse. 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతంగా ఉంచబడెను. God has punished them. దేవుడు వీరిని కూడా శిక్షించాడు. Genesis 19th chapter ఆదికాండము 19వ అధ్యాయము and verse 24. 24వ వచనము. And when people of Gomorrah and Sodom, they did not hear the warnings of the angels, they did not pay heed to them, they didn't have the fear of God. సొదొమ గొమొర్రా ప్రజలకు దేవుని భయము లేదు, వారు చెప్పిన మాటను వినలేదు. The angels were telling them, దేవదూతలు వారికి చెప్తూ ఉన్నారు, God is going to burn these cities. దేవుడు ఈ నగరాన్ని, ఈ పట్టణమును కాల్చివేయబోతున్నాడు. And he was telling Lot, come out, come out, come out. అదే రీతిగా లోతును బయటికి రమ్మని వారు తొందర చేస్తూ ఉన్నారు. But Lot and his wife were lingering. అయినప్పటికీ లోతు మరియు అతని భార్య అక్కడ ఆలస్యం చేస్తూ ఉన్నారు. You are like Lot. నీవు కూడా లోతు వలెనే ఉన్నావు. You don't have the fear of God. దేవుని భయం నీకు లేదు. Lot was the relative of Abraham. లోతు అబ్రహాము బంధువుడు. He saw how Abraham was praying. అబ్రహాము ఏ రీతిగా ప్రార్థిస్తాడో లోతు And చూస్తున్నాడు. he saw how Abraham was obeying God. అబ్రహాము దేవునికి ఏ రీతిగా విధేయత చూపించాడో లోతు చూశాడు. But even then he did not change his heart. అయినప్పటికీ కూడా లోతు తన హృదయాన్ని మార్చుకోలేదు. His heart became so hard. అతని హృదయం అంత కఠినమైపోయింది. Even when angels were telling him, he was not responding immediately. దేవదూతలు అతనికి చెప్పినా కూడా వెంటనే స్పందించలేకపోతున్నాడు. And లోతు. those people of Sodom and Gomorrah, they want to sin with the angels also. సొదొమ గొమొర్రా ప్రజలు దేవదూతలతో కలిసి పాపం చేద్దామని He chose such a land. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్న స్థలాన్ని ఎన్నుకున్నాడు లోతు. Verse 24 of 19th chapter. 19వ అధ్యాయము 24వ వచనము ఆదికాండము. Yeah. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. He destroyed everything. ఆయన అక్కడున్న సమస్తాన్ని నాశనం Even చేసేసాడు. the plants also he destroyed. మొక్కలను సైతము నాశనము. That was the judgment pronounced. అలాంటి తీర్పు అనేది ప్రకటించబడింది. And why he came to that place? ఎందుకు మరి అలాంటి స్థలానికి వచ్చాడు? He wanted greenery. He saw that land was green and well watered. ఆ స్థలము పచ్చదనంతో నింపబడి ఉంది గనక ఆ పచ్చదనాన్ని చూశాడు, నీటిని చూశాడు. People, they don't have the eyes of God. ప్రజలకు సాధారణంగా దేవుని మనసు, దేవుని కన్నులు ఉండవు. They see any greenery, they like it, and they forget God. ఏ పచ్చదనాన్ని చూసినా వారు దాన్ని ఇష్టపడతారు, దేవుణ్ణి మర్చిపోతారు. What a loving city it is. ఎంత మంచి పట్టణం అది. What a beautiful land it is. ఎంత అందమైన ప్రదేశం అది. But many people, they want outward appearance. చాలా మంది బాహ్యమైనటువంటి పరిస్థితిని కోరుకుంటారు. They spend so much money దాని కొరకు ఎంతో ధనమును వెచ్చిస్తూ ఉంటారు. just to see that greenery. ఆ యొక్క కేవలం ఆ పచ్చదనాన్ని చూడడం కొరకే. They don't have any love for the souls. అంతేగాని ఆత్మల పట్ల ఏ ప్రేమ వారికి ఉండదు. Many souls are dying. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. Many people are dying. చాలా మంది నశించిపోతున్నారు, మరణం అవుతున్నారు. People are worldly and fleshly. లోకస్తులందరూ కూడా శరీరానుసారాలుగా ఉంటున్నారు. Many believers, they don't have the spirit of prayer. అయినప్పటికీ విశ్వాసులకు ప్రార్థనాత్మ అనేదే లేదు. Genesis 13th chapter verse 10. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను ఆ పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. It was like Lord's place. అది యెహోవా పట్టణంలాగా ఉంది, యెహోవా తోటలాగా ఉంది. That's how he was deceived. ఆ రీతిగా
లోతు మోసపోయాడు. You are believing the outward things. నీవు బాహ్య రూపాన్ని బట్టి మోసపోతున్నావు. You are appreciating the outward things. నీవు ఆ బాహ్య రూపంగా ఉన్నటువంటి You have become a worldly man. అలా ఉన్నావు అంటే నువ్వు కేవలం ఒక లోకానుసారమైన You are like వ్యక్తివయ్యావు. Lot and your wife is like Lot's wife. నీవు లోతు వలె ఉన్నావు, నీ భార్య లోతు భార్య వలెనే ఉంది. Always you want outward appearance. అన్ని వేళలా బాహ్య రూపమే నీకు కావాలి. The love of money is there in your heart. నీ హృదయంలో ధనాపేక్ష ఉన్నది. The love of flesh is there in your heart. నీ హృదయంలో శరీరాశ ఉన్నది. You have already become like Lot. నీవు ఇదివరకే లోతు వలెనే You తయారైపోయావు. don't have the fear of God. దేవుని భయం లేదు. How God will deal with you. దేవుడు ఏ రీతిగా నిన్ను సంప్రదించగలుగుతాడు? You are not thinking anything. ఏది ఆలోచించట్లేదు. You are not meditating the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు. You are not fearing the word of God. దేవుని వాక్యానికి భయం చూపించట్లేదు. 2 Peter, 2వ పేతురు 3rd chapter 3వ అధ్యాయం and verse 7. 7వ వచనము. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. Preserved for judgment. ఇవన్నీ కూడా తీర్పు కొరకు నిలువ చేయబడి ఉన్నవి. Judgment is waiting for you. తీర్పు నీ కొరకు వేచి ఉన్నది. If you are a wicked man, నీవు దుష్టుడవుగా ఉన్నట్టయితే beware that judgment is waiting for you. జాగ్రత్త పడు, ఎందుకంటే తీర్పు నీ కొరకు వేచి ఉన్నది. Because you are not obeying the word of God. ఎందుకంటే దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించట్లేదు The కదా. word of God says the wages of sin is death. దేవుని వాక్యం సెలవిస్తుంది పాపమునకు వచ్చు జీతము మరణము అని. God will judge you. దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. Before he judges you, ఆయన నిన్ను తీర్పు తీర్చక the ముందు blood of Jesus is available. యేసు రక్తము నీకుంది. Come to him. ఆయన యొద్దకు రా. He is a good God. ఆయన మంచి దేవుడు. He is a long-suffering ఆయన God. దీర్ఘశాంతం కలిగిన He దేవుడు. hears your prayers ఆయన నీ ప్రార్థనలను వింటాడు. and bless you. నిన్ను ఆశీర్వదిస్తాడు. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious and loving Father, కృపగల ప్రేమ కలిగిన తండ్రి, help these dear people, Lord. ఈ నీ ప్రియులకు సహాయం చేయండి దేవా. Help them to repent. వారు పశ్చాత్తాపడడానికి సహాయం Let చేయండి. them have humble heart. వారు దీనత్వం కలిగిన హృదయాలు కలిగి ఉండనివ్వండి. Before you bring them into judgment, మీరు వారిని తీర్పులోనికి తీసుకురాక మునుపు let them judge themselves. తమ్మును తాము తీర్పు తీర్చుకోవడానికి సహాయం చేయండి. You have abundant pardon for them. వారి ఎడల బహు క్షమాపణ నువ్వు కలిగి ఉన్నావు Help them to repent and humble themselves. కనుక పశ్చాత్తాపడి తమను తాము తగ్గించుకోవడానికి సహాయం Give చేయండి. them ears to hear your voice. నీ స్వరమును వినగలిగే చెవిని వారికి దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Now may the grace of God, the love of Jesus, and fellowship of the Holy Spirit may rest upon you. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.